జగనన్న వదిలిన బాణం 2019లో షర్మిల. తర్వాత జగనన్న వదిలేసిన బాణం. ఇప్పుడు మీకు ఆ బాణం ఎలా ఉపయోగపడుతుంది అసలు? సో ఇక్కడ మీకు అదే నేను చెప్పేది, ఆ రెండు పార్టీల్లో ఒక వ్యక్తి మీదే చుట్టూ తిరుగుతూ ఉంటుంది. బట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఒక వ్యక్తి చుట్టూ అయితే తిరగదు కదా. సో అందువల్ల షర్మిల గారు తెలంగాణకి వెళ్ళడానికి రీజన్ అక్కడున్న రాజకీయాలు, అక్కడున్న పరిస్థితులు. ఆమెమి అవినీతి చేయలేదు కదా. నేనయ్యి అడగట్లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో షర్మిల వల్ల ఉపయోగం ఉందా లేదా కాంగ్రెస్ పార్టీ? సో ఇప్పుడు నేను అనేది అదే, షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ వచ్చారు, ఆమె రావటం వైఎస్ఆర్ గారి లెగసీని నేనేం చెప్తున్నారు. దీన్ని కూడా నేను మాట్లాడాలి. ఎందుకంటే నేను ఒక నాయకుడిని, నేను ఒక 20 ఏళ్ళు ఒక నమ్మకం, ట్రస్ట్ క్రియేట్ చేసే ప్రజలందరికీ. రాజశేఖర రెడ్డి గారు తీసుకోండి, ఆయన లౌకికవాది, ఏ రోజు కూడా బీజేపీతో ఆయన అంటగాగిన లేదు. ఓపికస్తుడు, అంటే గవర్నమెంట్లో పదవులు రాకపోయినా నిరంతరం ప్రజాపక్షం ఉన్నాడు. ఇంకోటి జనాల్లో ఉన్న వ్యక్తి, ఇంకోటి చిన్న నాయకులను కూడా కన్సిడర్ చేసిన వ్యక్తి. ఇవన్నీ కూడా ఆయన క్వాలిటీలు, అవన్నీ క్వాలిటీలు కూడా. చంద్రబాబు నాయుడు గారు ఐటీ డెవలప్ చేస్తే లేదా సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తే డెవలప్మెంట్ అనుకున్న విధానం చంద్రబాబు గారు. ఈయన మేజర్ కాంట్రిబ్యూషన్ ఉన్నది అగ్రికల్చర్ కాబట్టి, అగ్రికల్చర్ డెవలప్ చేస్తేనే డెవలప్ అవుతుందని నమ్మిన సిద్ధాంతం ఉన్న వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మీరు చూస్తే ఆయన జలయజ్ఞ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కానీ. ఇక్కడ ఇంత లెగసీ ఇదంతా ఉంది కాబట్టి సో ఆయన వారసులను అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే వారసత్వం అంటే నా వారసత్వం అంటే నా ఆస్తి కాదు, నా భావాలు, నా ఎమోషన్స్, నాతో కనెక్ట్ అయిన పీపుల్ ఎమోషన్స్, ఇవన్నీ కూడా అండర్స్టాండ్ చేసుకున్న వ్యక్తే వారసత్వం అంటాను. అది ఇతనికి లేదు. అది నమ్మి 2019 ఇచ్చారు కాబట్టి ఇతను వాళ్ళ నాయన బొమ్మ ముందు పెట్టేసి తర్వాత వాళ్ళ నాయన బొమ్మే తీసేసి ఈయన బొమ్మ పెట్టుకున్న పరిస్థితి. వాళ్ళ నాయన తెచ్చిన స్కీమ్లే తీసేశారు. ఆరోగ్యశ్రీ లేదు, వాళ్ళ నాయన తెచ్చిన మొత్తం కూడా ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ లేదు, జలయజ్ఞం ప్రాజెక్టులన్నీ ఎడిపోయే మెయింటెనెన్సే లేవు, అంటే వాళ్ళ నాయన తెచ్చింది అది కూడా అయిపోయింది. రైతుకి బాగా ఇష్టపడ్డాడు, రైతు లేదు. ఎందుకంటే అమరావతి రైతులు ఏడుస్తూ ఉంటే ఆనందపడ్డ వ్యక్తి ఈయన. జగన్ రెడ్డి గారు అమరావతి రైతులైనా ఏ రైతు అయినా రైతే చూస్తాడు ఆయన. ఈయన కమ్మ రైతా, రెడ్డి రైతా, లేదా బీసీ రైతా, ఎస్సీ రైతా అని చూడ ఆయన. సో అది లేదు ఈయన. అంటే మొత్తం అక్కడి నుంచి ఇటు వచ్చేసి ఒక వారసత్వం అనే మత్తులో ఈ ప్రజలు ఇస్తే, ఒక వారసత్వం అనే మత్తు ద్వారా వచ్చిన ఇతను ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒక రాచరిక పోకడ వాళ్ళు వెళ్ళి నేను ఇప్పుడు గెలిచా 24తో మళ్ళీ గెలవాలంటే మొత్తం వ్యవస్థలన్నింటినీ డబ్బుతో మేనేజ్ చేయొచ్చు అన్న విధంగా వెళ్ళాడు. కాబట్టి అది ఈమె ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంది. ఇప్పుడు వారసత్వం అంటే అది కాదు, ఇది 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 మీరు కాదు వారసత్వం, నేను. మీరు బీజేపీతో ఎప్పుడైతే అంటగాగారో మీరు వారసులు కాదు, నేను వారసు. ఆమె చెప్పుకుంటున్నదే వాళ్ళ నాన్నది కాదు. సో నేనేమంటాను, వాళ్ళ నాన్న వారసత్వాన్ని అర్థం చేసుకుంది కాబట్టి ఆ మాట్లాడే స్పీచ్లో కూడా అది వస్తూ ఉంది. అది ప్రజలకు కూడా కనెక్ట్ అయింది కాబట్టి ఎస్, రాజశేఖర రెడ్డి గారి వారసులు జగన్ రెడ్డి కాదు ఈయన. ఎందుకంటే ఆయన నమ్మిన వర్గాలు క్రిస్టియన్లు కానీ, ముస్లిమ్స్ కానీ, అభ్యుదయం ఉన్న రైతులు కానీ, వీళ్ళందరూ కూడా దే ఆర్ యాంటీ బీజేపీ, యాంటీ మతత్వం. చెప్పాలంటే మనువాదానికి వ్యతిరేకంగా ఉన్న ఈ వర్గాలు ఇవన్నీ. ఈ వర్గాలకైతే అర్థమవుతా ఉంది కదా. సో ఏమా అతను అనేది అర్థమైంది కాబట్టి ఆమె ఇంపాక్ట్ బాగా ఆంధ్రప్రదేశ్లో ఉంది. దానివల్లనే గ్రోత్ అనేది బాగా కనపడతా ఉంది. నేను చూస్తూ ఉన్న పల్లెటూరులో కూడా షర్మిలమ్మ కానీ కాన్సన్ట్రేట్ చేసి కానీ పాదయాత్ర చేయగలిగితే మ్యాసివ్ ఇంపాక్ట్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఈ ఉప్పెన్లా దీంట్లో కొట్టపోయే ఫస్ట్ పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది మనందరం కూడా భవిష్యత్తు చూస్తే మనకు అర్థమవుతుంది. ఫైట్ బిట్వీన్ భవిష్యత్తులో టీడీపీ వర్సెస్ కాంగ్రెస్. సో టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ భవిష్యత్తులో టీడీపీ కూడా చేంజ్ అయ్యే విధానం ఉంటుంది. ఎందుకంటే వన్స్ కాంగ్రెస్ డెమోక్రటిక్ గెలిపోయి విధానాల పరంగా క్వాలిటీ పీపుల్ అన్ని వర్గాలు కానీ వచ్చే పరిస్థితి ఉంటే వీళ్ళు కూడా అదే విధానం అప్లై చేసి ఉంటే వీళ్ళు రాజకీయం వచ్చే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి భవిష్యత్తులో మనం దాన్ని ఆ వేలో చూద్దాం అనేది చూడాలి. కందుకూరు నుంచి పోటీ చేస్తున్నారా? అవును, పోటీలో ఉన్నారు. జనరల్గా అంటే కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇచ్చేది ఒక విధానం ఉంటుంది, ఆ విధానం ప్రకారం అప్లై చేశాను. సో నా విధానం ఏంటంటే టికెట్ రాపోని, అంటే యాస్పిరేట్ ప్రకారం కందుకూరులో ఆఫీస్ ఓపెన్ చేయాలి. ముందు నా ప్రాంతంలో 2 లక్షల ఓటర్లు ఉన్నారు, వాళ్ళందరినీ టచ్ చేయాలి. ప్రతి వర్గాన్ని ప్రతి ఊరికి వెళ్ళి మనం మాట్లాడాలి. మా సమస్య ఏంటి, మా ప్రాంత సమస్యలు ముఖ్యంగా అసలు లేరు వాళ్ళలో, వలస వెళ్ళిపోయారు అందరూ, మొత్తం వలస వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది.
అలాంటి పరిస్థితిని బ్యాక్ తీసుకురావాలి మళ్ళీ. అంటే పల్లెకి పోదాం రండి అనే కాన్సెప్ట్ తీసుకురావాలి. అంటే మనం పల్లెకి పోదాం రండి అని ఫేస్బుక్లో సోషల్ మీడియాలో స్లోగన్ ఇస్తే రారు. నువ్వు విలేజ్ వస్తే ఓ 10 ఎకరాలు వ్యవసాయం చేసుకుంటే పొగాకు పండించుకుంటే నీకు ఇక్కడ 15 లక్షలు 20 లక్షలు మిగులుతాయి. లేదా ఇంకో పంట పండిస్తే 15 20 లక్షలు మిగులుతాయి. సిటీలో ఉంటే నీకు మిగిలేదు 5 10 కూడా మిగలవు. అవన్నీ కూడా అక్కడ ఉన్న ఖర్చులు సరిపోతాయని మనం మెసేజ్ కానీ తీసుకురాగలిగితే సో యువత బ్యాక్ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఆ బ్యాక్ వచ్చినప్పుడు అగ్రికల్చర్ బాగా పుంజుకున్న పరిస్థితిలో దానికి అనుసంధానం ఉన్న వర్గాలన్నీ కూడా హ్యాపీగా బతికే పరిస్థితి ఉంటుంది. అలాగే వెనకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నాయో ప్రతి ఊళ్ళో సో పర్టికులర్గా బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్య వైపు తీసుకెళ్లే విధంగా, వాళ్ళని ఎంపవర్మెంట్ సైడ్ తీసుకెళ్లే విధంగా కుదిరితే ఇంకా ప్రతి క్లస్టర్ ఒక మండలం ఒక క్లస్టర్గా తీసుకొని సో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఈ స్కీమ్స్ అన్నీ కూడా స్టార్టప్స్ కానీ ఇవన్నీ మనకున్న బ్యాంక్ ఇవన్నీ కూడా మనం వర్కౌట్ చేసి ఒక క్లస్టర్గా పెట్టి ఆ క్లస్టర్ నుంచి ప్రతి ఊరు నుంచి ఒక 2 3 మనం విదేశీ విద్యకి వెళ్ళే విధంగా లేదా పారిశ్రామికత విధంగా ప్రభుత్వ సహకారంగానే మనం చేసే విధంగా అదొక వర్కౌట్ చేసి అక్కడొక డెవలప్మెంట్ జరుగుతుంది. వీటన్నిటికంటే బేసిక్ నీడ్స్ అయిన విద్యా వైద్యం. సో విద్యా వైద్యం వచ్చాక కార్పొరేట్ లెవెల్లో నియోజకవర్గంలో ఉండే విధంగా కందుకూరు ఉంది. కందుకూరు కార్పొరేట్ హాస్పిటల్ ఉంది అంటే గవర్నమెంట్ హాస్పిటల్. దాన్ని కొంత వర్కౌట్ చేసి కార్పొరేట్ లెవెల్లో చేయగలిగితే మొత్తం ఆ ప్రాంతాన్ని అంతా కూడా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా కూడా ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇప్పుడు కూడా ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగినా కందుకూరులో ఉండరు. ఆక్సిజన్ లేదు వెళ్ళిపోండి అమ్మ ఒంగోలు అంటున్నారు. ఒంగోలు వెళ్ళాక అక్కడ ఆరోగ్యశ్రీ ఉండదు. ఈ లోపల చాలామంది పిల్లలు మొన్న చచ్చిపోయాను చూశాను అదే అంటూ కూడా. సో బేసిక్ వైద్య ఫెసిలిటీ ఒకటి. ఇంకోటి వచ్చేకి విద్య కూడా మెయిన్ కందుకూరులో కార్పొరేట్ లెవెల్లో అక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ హై స్కూల్ని డెవలప్ చేసి ఎగ్జిస్టింగ్ స్కూల్ని డెవలప్ చేసి లైక్ ఈ 2 చేయగలిగితే మధ్యతరగతి వర్గాలను కూడా మనం క్యాచ్ చేయగలుగుతాం. ఇలా మనం ఒక 4-5 కాన్సెప్ట్లో పెట్టుకొని. ఓకే. ఈ మధ్యకాలంలో షర్మిలా గారి స్పీచ్లు చూస్తుంటే బీజేపీని మతతత్వ పార్టీ అని చెప్పి డైరెక్ట్గా విమర్శిస్తుంది. అంటే సెంట్రల్ పాలిటిక్స్ని ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుతుంది. అసలు బీజేపీని మీరు సెంట్రల్లో ఎలా ఎదుర్కోగలుగుతున్నారు? ఎదుర్కోగలరా అసలు? యా, బీజేపీ డైనమిక్స్ చాలా వరకు చూస్తే మతాన్ని రెచ్చగొట్టే ఇప్పుడు వరకు ఎదిగింది వాళ్ళు. రెండోది కంటిన్యూగా మతం దాని వరకు వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడున్న యువతలో మోస్ట్ ఆఫ్ ది యువత మతం కానీ ఏ యాంగిల్ కూడా లేని యువత జనరేషన్ వచ్చేసింది. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ కోసం చెప్తున్నారా లేదంటే జాతీయ స్థాయిలో కూడా మేబీ ఒక 4-5 ఏళ్ళు ఏమన్నా వాళ్ళు ఈ నడపగలుగుతారేమో. కానీ మోస్ట్లీ కొంత టైం వచ్చేకి కలిసి బతకటం నేర్చుకున్న యువత, బియాండ్ క్యాస్ట్ బియాండ్ రిలీజియన్ ఆలోచించే యువత వస్తుంది. కాబట్టి మీరు అనుకుంటున్నంత ఉందంటారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా చూస్తే అసలు మతపరమైనటువంటి పోస్టులు కానీ మతపరమైనటువంటి విద్వేషాలు కానీ చాలా ఎక్కువ. అవన్నీ కూడా బీజేపీ ఐటీ సెల్ క్రియేట్ చేసిన ఫేక్ అకౌంట్లు. మీరు అనుకున్నట్టు నిజంగానే యువతలో అలా లేదు. అది బీజేపీ ట్రైన్ చేసిన కొంత ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళంతా 1% 2% ఉంటారు. సో మీరు చెప్పండి, ఇప్పుడు ఒక సిబిఎస్ఈలో చదివిన పిల్లవాడు వాళ్ళు హిందూ ముస్లిం అని గొడవలు పెట్టుకునే పరిస్థితి ఉందా? నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఇక్కడ కాదు, నార్త్ ఇండియాలోని ఎక్కడైనా ఉందా? లేదు, ఎక్కడ లేదు. కాబట్టి వాళ్ళను మనం సమాజం వైపు కానీ తీసుకొచ్చి సామాజికంగా ఆలోచించే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియా యుగం కాబట్టి వాళ్ళకి ఈ డ్యామేజ్ కానీ అర్థమైందంటే కన్ఫామ్గా. అసలు డ్యామేజ్ అని మీరు ఎలా అనుకుంటారు? అసలు ఇప్పుడు బీజేపీ హిందూ మతవాదంతో ముందుకెళ్తుంది, ఇది ఓపెన్ సీక్రెట్, వాళ్ళే డైరెక్ట్గా చెప్తున్నారు. తప్పేంటి అందులో? సో నష్టమేంటి? ఇక్కడ మీకు అదే చెప్పాలి. ఒక ప్రాంతంలో రకరకాల వైరుధ్యాలు ఉన్నాయి. ఈ రకరకాల వైరుధ్యాలు ఉన్న ఈ ప్రాంతంలో ఒక మతాన్ని ఒకదాన్ని మనం ప్రమోట్ చేసి ఒక మతాన్ని మనం ప్రొజెక్ట్ చేసి మిగతా మతాలు యాక్సెప్ట్ చేస్తాయా? అప్పుడేమవుతుంది? యూనిటీ మనం సాధించగలుగుతామా? యూనిటీ సాధించలేనప్పుడు ఈ 2 వర్గాల మధ్య అన్రెస్ట్ వస్తే ఆ అన్రెస్ట్లో ఈ భవిష్యత్తు ఉంటుందా ఈ పిల్లలకి? అన్రెస్ట్లో ఉన్న ప్రాంతంలో కంపెనీలు వస్తాయా? అంటే ఇప్పుడు ఇంతవరకు 1000 ఏళ్ళు ముస్లిమ్స్ పరిపాలించారు. ఏ మతానికి పెద్ద నష్టం అంటే ఏ మతం అంతరించిపోలేదు. లాభ నష్టాలు నేను తర్వాత మాట్లాడతాను. క్రైస్తవ మతాలు అంటే బ్రిటిషర్స్ ఒక 200 సంవత్సరాలు పరిపాలించారు. మీ కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు 50 సంవత్సరాలు పరిపాలించి అప్పుడెప్పుడు లేని నష్టం బీజేపీ పాలనలో నష్టం వస్తుందని మీరు ఎలా చెప్తారు? సో నేననేది బీజేపీ పాలనలో నష్టం ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ మెజారిటీ వర్గం దేశంలో హిందువులు. ఈ హిందూ వర్గం కన్నా కూడా మైనారిటీ వర్గాలని మనం కేర్ తీసుకోవడం అనేది చాలా అవసరం.
ఎందుకంటే దే ఆర్ సెన్సిటివ్ పార్ట్ ఇన్ ది ఇండియా. పదే పదే బీజేపీ ప్రొవోకేట్ చేసే విధానం, ఎందుకంటే కాశ్మీర్ ఫైల్ చూడండి, లేదా ఒక ప్రధానమంత్రి, లేదా కేరళ ఫైల్ చూడండి, అంటే ఇవన్నీ మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే ఈజ్ ప్రొవోకేటింగ్ టోటల్ 70% ఉన్న హిందువును ఒక వర్గం మీద ప్రొవోకేట్ చేస్తున్నట్టు అవుతుంది. ఆ ప్రొవోకేషన్ వీడియోలు వాళ్ళ వర్గంలో ఒక 2% కానీ యాక్టివేట్ అయితే, సో ముంబైలో జరిగిన అట్లాంటి 100 జరుగుతాయి. దేశానికి అది మంచిదా చెప్పండి? దేశానికి అది మంచిది కాదు కదా. ఎప్పుడు కూడా మనకు ఒక మైనారిటీ వర్గం అంటే వాళ్ళు నా దేశం కాదన్న ఫీల్ అయ్యే ప్రాసెస్లో వాళ్ళకి అవసరమైతే మనం ఇంకా కొద్దిగా ప్లీజింగ్ అనడం, మీరు ఏ భాష అనండి, వాళ్ళని మనం ఒక వీక్స్ అన్న ఉంటాడు అనుకోండి, అతను మనతో కలుపుకోవడానికి చాలా ట్రై చేస్తాం. ఇక్కడ కూడా వాళ్ళు మైనారిటీలు కాబట్టి, ఎందుకంటే మెజారిటీ స్వామ్యంలో మనమే పరిపాలిస్తాం, ప్రధానమంత్రి మనమే ఉంటాం, అన్నీ మనమే ఉంటాం కదా, హిందువులే ఉంటారు కదా. ఆబ్వియస్గా వాళ్ళకి ఉంటుంది కదా, మనం ఎప్పుడు అవ్వాలి, మనం ఏమవ్వాలని. అలాంటి వాటికి ఇచ్చే చిన్న చిన్న ఉపశమనాలు అనుకోవచ్చు కదా. ఇవన్నీ కూడా జాతిని ఏకత చేయడానికి తీసుకున్న విధానాలు కదా. అందుకే దాన్ని పదే పదే మీరు ఆ అంశాలను టచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అంటే మీకు మెజారిటీ ఓట్లు కావాలి. ఎందుకంటే యు ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఓన్లీ హిందూ ఓట్స్. ఆ హిందూ ఓట్లు వస్తే గెలుస్తామన్నగా, బట్ లాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మర్చిపోతున్నారు. దేశం లాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సుస్థిరత దెబ్బ కొడుతుంది కాబట్టి మాలాంటి వాళ్ళని గట్టిగా మాట్లాడుతున్నాం. మోడీ చాలా బాగా పరిపాలిస్తున్నారు, దేశ ఆర్థిక వ్యవస్థ చాలా సుభిక్షంగా ఉంది, ప్రపంచ దేశాల్లో భారతదేశానికి చాలా మంచి పేరు వస్తుందనే ఒక టాక్ నడుస్తుంది. దాని మీద మీ అభిప్రాయం? కాంగ్రెస్ పార్టీ 2014 వరకు అన్ని ప్రభుత్వాలు కలిపి కూడా 50 లక్షల కోట్లు అప్పు చేస్తే, ఈయన నిన్నటికి చూస్తే 1,70,000 అంటే 1,70,000 1,70,000 కోట్ల అప్పు దేశంలో ఉంది. అంటే ఎంత? 170 lakhs 170 lakhs 170 లక్షల కోట్లు 170 లక్షల కోట్ల అప్పు. అంటే కాంగ్రెస్ ఆవి తీసేసేంత, సో 1,20,000 కోట్ల అప్పు. ఈ అప్పులో నేను అడుగుతున్నా, ఒక బిహెచ్ఎల్ కట్టావా, లేదా ఒక ఇస్రో కట్టావా, లేదా ఏమన్నా కోస్టల్ కారిడార్ కట్టావా, లేదా ఏమన్నా దేశంలో 10 నగరాలు క్రియేట్ చేసావా? ఏ అభివృద్ధి, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసావు? ఏ ఆదాయ మార్గాన్ని క్రియేట్ చేసావు? ఈ అప్పు ఎట్లా తెలుస్తావు? సంవత్సరానికి 12 లక్షల కోట్ల ఇంట్రెస్ట్ ఉంటే ఒక స్టేట్ బడ్జెట్ అండి అది. ఒక స్టేట్ తాలూకు జీడిపి అది. జనరల్గా స్టేట్ తాలూకు జీడిపి అంటే మన జనరల్గా 12-13 లక్షల కోట్లు. అంటే అంత ఇంట్రెస్ట్ పే చేసే పరిస్థితి ఉంటే ఈ సస్టైనబిలిటీ ఎలా వస్తుంది? ఏ విధంగా దేశం అభివృద్ధి వెళ్తుంది? ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్ ప్రకారం డిస్కస్ చేయాలి కదా. అదే దానికే డిబేటర్ అండి, దేశంలో అదే డిబేటర్ అండి. మా ప్రభుత్వంలో ఇన్ని అప్పులు తెచ్చాం, అప్పుల తాలూకు శ్వేతపత్రం రిలీజ్ అయింది, ఈ అప్పు దీన్ని క్రియేట్ చేశారు, దీన్ని క్రియేట్ చేశారు, వెల్త్ క్రియేట్ అవుతుందని చెప్తున్నారు. అదే క్రియేట్ చెప్పాలి కదా. నేను అనేది మీ ప్రభుత్వంలో 1,20,000 కోట్ల ఏదైతే ఉన్నాయి, లక్షల అప్పు తెచ్చావు, దీంతో ఇంత వెల్త్ క్రియేట్ అయి ఉండాలి కదా. నేను ఆ మధ్య బీజేపీ ఒక ఫ్రెండ్ అతను నాతో డిస్కస్ చేసినప్పుడు పాయింట్ పెట్టాడు. అదానీ ఆస్తులు 50,000 కోట్లు ఉండేవి, ఇప్పుడు 7-8 లక్షల కోట్లు అయ్యాయి. ఒక అదానీ అంత పెరిగితే దేశంలో మధ్యతరగతి ఉన్నటువంటి వ్యాపారవేత్తలు ఇంకెంత పెరుగుంటారు, మీరు అది ఎందుకు లెక్క వేయట్లేదని చెప్పేసి అన్నాడు. సో ఇప్పుడు అదానీ డిస్కషన్ మనం చేస్తే, అదానీ ఎలా పెరిగాడో హిండెన్బర్గ్లో చెప్పాడు. హిండెన్బర్గ్ వేసిన ఏ ప్రశ్నకు సమాధానం లేదు. హిండెన్బర్గ్ రిపోర్టు సుప్రీంకోర్టు మీద ఎవరైనా కేసు ఎత్తే రిజిస్టర్ అవ్వట్లేదు. నేను చెప్తున్నా హిండెన్బర్గ్ తాలూకు ఒక ఐటమ్ కేసు అయితే సరిపోతుంది కదా. అంటే అదానీ ఎలా పెరిగాడు అనేది హిండెన్బర్గ్ రిపోర్ట్లోనే ఇచ్చాడు. ఇక్కడ నేననేది దేశంలో అదానీ పెరిగాడంటే అందరు ఎట్లా పెరుగుతారు? సో ఇక్కడ మనం చూడాల్సి ఉంది దేశంలో. నేను ఇప్పుడు మళ్ళీ అడుగుతాను, 1,20,000 కోట్లు తెచ్చిన దీంట్లో ప్రభుత్వ ఆస్తులు ఏం పెరిగాయి? ప్రభుత్వ ఆస్తుల పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం పెరిగింది? లేదా ఎంతమంది బిలో పావర్టీ నుంచి పైకి తెచ్చావు? ఎంత లిటరసీ పెరిగింది? ఇవే కదా పారామీటర్స్. అభివృద్ధి అంటే ఏంటండి? ఇండెక్సే కదా. సో మనం దేశంలో ఆకలి సూచికలో ఎంత 100లో ఉన్నాం, అంటే ఆకలితో కొట్టుకుని 120లో ఎంత ఉన్నాం, అంటే విద్యలో కూడా మనం వెనకబడే ఉన్నాం. అంటే ఎక్కడ జీడిపి మన కాంట్రిబ్యూషన్లో వ్యవసాయం ప్రపంచంలో నిన్న కొనుగోలు శక్తి గ్రామీణ ప్రాంతాల్లో పడిపోయింది అనేది స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి. అంటే గ్రామీణ ప్రాంతాలు దుర్బలంగా అవుతాయి. మీరే చెప్పారు 80 లక్షల కోట్ల మందికి నేను రేషన్ ఇస్తున్నాను, సిగ్గు చేయడం మళ్ళీ. అంటే నువ్వేం చేస్తున్నావు అనేది అర్థమవుతుంది కదా. అంటే ఉన్నవాళ్ళకి పెరిగితే సరిపోతుంది కదా. అంటే
బ్యాలెన్స్ చేయటం అనేది లేదు కదా. ఇప్పుడు నేను అనేది ఉన్నోళ్ళు పెరిగారు అనేది అది ఎలాగో ప్రైవేట్ వ్యాపారం. నేను అనేది ప్రభుత్వ పరంగా ఈ 1,20,000 కోట్లు ఏం చేసాం. సో ఈ 1,20,000 కోట్లు లెక్క చెప్పాలి కదా ఏదైనా. ఆ లెక్క చెప్పి ఎలక్షన్కి వెళ్ళండి, ఓటింగ్ అడగండి. ఆ ఎలక్షన్కి వెళ్ళే ప్రాసెస్లో ఎలాగ గెలవని తెలిసి మళ్ళీ సో రామాలయం అందరు కూడా ఇష్టమే. రామాలయం ఇనాగరేషన్ అవ్వకుండానే అక్షంతలను వేశారు. అదే మనకు అర్థం కాని పరిస్థితి. గుడి ఓపెన్ అవ్వకుండా గుడి ఓపెన్ తాలూకు అక్షంతలు ఎట్లా ఇస్తారు అంటే ఎవ్రీవేర్ జనాలని ఎమోషన్ చేయడం. మీరు అడిగే ఫ్రెండ్ ఉన్నారు కదా, ఆయన అడగండి. ఈ అమౌంట్కి శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి ఆయన్ని, లేదా ఆయన డిబేట్ రమ్మనండి. హ్యాపీగా డిబేట్ చేయొచ్చు కదా. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అంటే మనకి డిబేటే కదా. ప్రపంచంలోనే 3వ ఆర్థిక శక్తిగా భారతదేశం ఉందని అది ఆల్రెడీ ఉంది కదా. ఇప్పుడు మా ఆర్థిక మీరు ఒకటి సహజ గ్రోత్ అనేది ఉంటుంది, ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ. మీరున్నా నేనున్నా లేకపోయినా అది నడుస్తూ ఉంటుంది. అది కూడా నా వల్ల అనుకోవటం కాదు కదా. నేను అనేది మార్జినల్ ఇండెక్స్ అంటాం, లేదా మార్జినల్ గ్రోత్ అంటాం. సో మీరున్నా నేను లేకపోయినా నడిచేది స్టాండర్డ్ గ్రోత్. మీరు రావటం వల్ల అడిషనల్గా పెరిగిందాన్ని మార్జినల్ గ్రోత్ అంటాం. మీరు రావటం వల్ల అడిషనల్గా ఇది జరిగింది అంటే నా గ్రోత్ పెరిగిందంటే నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాను, గ్రోత్ పెరిగిందంటే నేను ఇది రాజధాని కట్టా, గ్రోత్ పెరిగిందంటే నేను ఈ ఇండెక్స్ వర్కౌట్ చేశాను, దీనికి పెట్టా. ఇలాంటివన్నీ మన పారామీటర్ చూపించు కదా. దీనివల్ల జీడిపి 1%, దీనివల్ల జీడిపి 1%, అది ఇవ్వచ్చు కదా. సో సహజంగా వచ్చే గ్రోత్, సహజంగా జరిగే డెవలప్మెంట్ మీరు అన్ని ప్రతి ప్రోగ్రెస్ ఉంటుంది కదా. ఇవి నా అకౌంట్లో ఎలా వేసుకుంటాను నేను అడుగుతాను. ఇప్పుడు మళ్ళీ మార్జినల్ గ్రోత్ ఏంటి, మార్జినల్ డెవలప్మెంట్ ఏంటి, నువ్వు పెట్టిన మనీ అంతా, జరిగిన డెవలప్మెంట్ అంతా. ఇంకోటి జీడిపి 7% ఉందంటే జీడిపి రేట్ ఒక్కటే గ్రోత్ అని కాదు. జీడిపి ఏంటి, స్పెండింగ్స్ని బట్టి. ఇన్ని లక్షల కోట్ల అప్పు తెచ్చి మనీ మార్కెట్లో ఫ్లో అయితే స్పెండింగ్స్ ఉంటాయా లేదా అంటే షార్ట్ టర్మ్ స్పెండింగ్స్ ఉంటాయి, ఇదే జీడిపి కనపడుతుంది. సో రేపు రీపే చేసే పరిస్థితి వచ్చేటప్పుడు మనీ మళ్ళీ ఆగిపోతుందా లేదా, ట్యాక్సెస్ బాధేస్తారా లేదా. సో ట్యాక్సెస్ బాధేసిన పరిస్థితులు సేవింగ్స్ పడిపోతాయా లేదు కదా, స్పెండింగ్స్ ఉండవు కదా. మళ్ళీ జీడిపి రేపు ఒకటి వచ్చిన నెగిటివ్కి వెళ్ళిన రిసెషన్ వచ్చిన చెప్పలేం కదా. ఇవన్నీ కూడా మీరు లాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషన్ రావాలి. సో ఒక షార్ట్ యాంగిల్ తీసుకొని సో ఒక పాయింట్ మీద డిస్కస్ చేయడం అనేది జనాలు మభ్యపెట్టడం అంతకు మించి కాదని. వీటన్నిటిని కాంగ్రెస్ పార్టీ పబ్లిక్లో ఎందుకు తీసుకెళ్ళకపోతుంది? మళ్ళీ మోడీ వస్తాడని ఒక ప్రచారం చేస్తుంది. అది మీడియా చేస్తుంది. మీడియా మేము చేయట్లేదు, మీడియా చేస్తూ ఉంది. ఇప్పుడు దేశంలో మీరు చెప్పండి, దేశంలో మీడియా మీరు చెప్పండి. భారతరత్న లాంటి అవార్డులు ఎలక్షన్ కోసం ఇవ్వటం ఏంటంటే, ఎలక్షన్ కోసం ఇచ్చినప్పుడు మీడియా ప్రశ్నించాలా లేదు? అలాంటి మీడియా ప్రశ్నించాల్సింది. ఇంకా అదే ఎలక్షన్ కోసం ఇచ్చారంటారా 5 భారతరత్న? మరి అదే కదా, చరణ్ సింగ్ వాళ్ళ అబ్బాయి నాకు మా తాతకి భారతరత్న ఇస్తే మీతో ఎన్డీఏతో వస్తానని న్యూస్ కూడా అదే వచ్చింది కదా. దానికి సమాధానం చెప్పండి. చరణ్ సింగ్ వాళ్ళ మనోడు అదే చెప్పాను, మనోడా అబ్బాయి చెప్పాడు మనోడు. మీరు అదే చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. సో దేనికి ఇచ్చారో చెప్పండి. ఎలక్షన్ వాళ్ళు గొప్ప చూసి ఇచ్చారు, అది మురిసిపోయి జాయిన్ అయ్యాడు అంటున్నారు. నేనంటే ముందు కండిషన్ అతను చెప్పాడని చెప్తున్నాడు కదా. అతను ఇండియా కూటమిలో ఉన్నాడు, ఇటు ఎందుకు రావాల్సి వచ్చింది అంటే దాని కొరకు మీరు మాట్లాడాలి కదా. మీడియా ఎక్కడ పారదర్శకుంది అంటే మీడియా భయపడే పరిస్థితి ఉంది కదా. మీరు చెప్పండి, దేశంలో ఇప్పుడు ఇంకా మొన్న ఒక మిత్రుడు మాట్లాడదాం, ఇప్పుడున్న మీ మీడియా కానీ ఉంటే దేశ స్వతంత్రం ఇంకొక 1000 ఏళ్ళకైనా వచ్చేది కాదు. అందుకే కదా మేము మీతో ఎందుకంటే ఆ రోజున్న జర్నలిజం కానీ ఆ రోజున్న వాళ్ళు కానీ అంతటి పరిస్థితులు కూడా బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు వీళ్ళకంటే చాలా జెంటిల్మెన్. అంటే మీడియాని అనగదొక్కడము, పొలిటికల్ లీడర్స్, బిజినెస్ మెన్స్ అనగదొక్కడం అనేది ఈ రోజుల్లో ఒక్కటే లేదండి, ఇప్పుడు కనపడుతుంది. 1830 ప్రాంతంలోనే కార్ల్ మార్క్స్ వాళ్ళని కూడా అప్పుడున్నటువంటి మేనేజ్మెంట్స్, మీడియా మేనేజ్మెంట్, తను ఎడిటర్గా పనిచేస్తున్నటువంటి మేనేజ్మెంట్ కార్ల్ మార్క్స్ని బయటికి నెట్టేసింది. సో అప్పుడు కూడా ఉన్నాయి, అప్పుడు కొద్దిగా తక్కువగా ఉన్నాయి, ఇప్పుడు మరీ ఎక్కువైనాయి అంతే. మీరు స్వతంత్రం ముందున్న బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు దేశంలో ముడి సరుకులు దోచుకోవడానికి, వ్యాపారానికి చూశారు వాళ్ళు. బట్ ఆ రోజు లా ఉంది, లా అయితే ఉంది వాళ్ళలో. ఆ రోజు లా ఉంది, మీడియా స్వేచ్ఛ ఉంది, పత్రికా స్వేచ్ఛ ఉంది, అట్లీస్ట్ కొద్దిగానే ఉన్నాయి. ఉండబట్టే దేశంలో అప్పుడున్న కొద్దిపాటి మీడియాతో దేశంలో చైతన్యం చేయగలిగాం కదా. ఇప్పుడున్న ఇంత మీడియా, ఇంత సోషల్ మీడియా ఉంటే దేశంలో ఈ సైడ్ వెళ్ళకుండా రివర్స్ సైడ్ ఎందుకు వెళ్తుందంటే, సో మీడియా ఇక్కడ మెయిన్ ఆ రోజుకి ఈ రోజుకున్న మీడియా ఇంపాక్ట్. అంటే అది మీరు మీడియా మీద తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఈ తప్పుదలన్నింటినీ? ఇప్పుడు మీరు బీజేపీ చాలా తప్పుదలు చేస్తుంది, కేంద్రంలో చాలా నష్టం జరుగుతుంది, దేశ ఆర్థిక వ్యవస్థ నష్టపోతుందని చెప్తున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? మీ రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారు? మీ సోనియా గాంధీ ఏం చేస్తుంది? మీరేం చేస్తున్నారు? సో ఇక్కడ దేశంలో మేము చూసాం, ఇప్పుడు కర్ణాటక గెలిచారు,
మనకి తెలంగాణ గెలిచారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సీరియస్గానే వీఆర్ వర్కింగ్. సో దేశాన్ని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అదే కదా ఉద్దేశం. దేశాన్ని ఏకతగా ఉంచాలంటే ఒక కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని చెప్తున్నాడు కదా, ఆ మెసేజ్ చాలు. 2024 జాతీయ ఎన్నికలు అంటే ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ మీరు చెప్పారు కాంగ్రెస్ పార్టీ కీలకమైన పాత్ర పోషిస్తుందని. జాతీయ స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ స్థానం ఏంటి? మీరు ఇప్పుడు జాతీయ స్థాయిలో చూసుకుని సౌత్లో బీజేపీ స్థానం వచ్చేకి తెలంగాణలో లేదు, కర్ణాటకలో ఉండదు, కేరళలో లేదు, తమిళనాడులో అలాగూ లేదు, ఆంధ్రప్రదేశ్లో అలాగూ ఉండదు. అంటే ఈ రెండు పార్టీలు అలాగూ ఉన్నా కానీ ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారిని గెలిచిన టైట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆయన కన్ఫామ్గా బీజేపీకి అయితే వెళ్ళడు ఆయన. సో ఎలాగూ ఇది కూడా లేనట్టే మనం అనుకోవాలి. అలాగే ఒరిస్సా ఉండే పరిస్థితి లేదు, మహారాష్ట్ర ఉండే పరిస్థితి లేదు. అంటే ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్ మనం చూస్తే అర్థమయ్యేది. ఈశాన్య రాష్ట్రాల్లో పంజాబ్ లేదు, ఢిల్లీ లేదు లేదు. సో పంజాబ్ లేదు, పోతే ఢిల్లీ రాదు. ఇంకొన్న రాష్ట్రాలు ఏమున్నాయి? గుజరాత్ కానీ లేదా మధ్యప్రదేశ్, రాజస్థాన్ వచ్చిందని రాజస్థాన్, ఇవన్నీ అవి కూడా మొన్న ఈ కూటమి అనైక్యత వల్ల వచ్చాయి. అంటే మొత్తం దేశ మ్యాప్లో చూస్తే బీజేపీ ఉన్న రాష్ట్రాలు కొన్ని అయితే బీజేపీ 300 సీట్లు వస్తాయని సో ప్రచారం చేయటం అనేది ఏంటంటే వాళ్ళు వెళ్ళే విధానం. ఇవన్నీ దేశ ప్రజలకు అర్థమైంది కాబట్టి సో 2024లో బీజేపీకి మెజార్టీ రాదు. ఒకవేళ బీజేపీకి అనుకున్న బోటాబోటి మెజార్టీ వచ్చినా ఆ పరిస్థితి ఉన్న దాంతో ఈ ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో బీజేపీ మీద ఉన్నాయి ఇవన్నీ కూడా ప్లేట్ ఫిరాయించి, ఎన్డీఏలో కూటమిలో ఉన్నాయి అవి కూడా ప్లేట్ ఫిరాయించి కాంగ్రెస్ వైపు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి 2024లో సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ రాబోతుంది, లేదా ఇండియా కూటమి రాబోతుంది. ఈ కూటమి ఇంకా చెప్పాలంటే వర్కౌట్ చేసి అనైక్యత లేకుండా కలిసి పోటీ చేసి మొన్న ఓడిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తే విడివిడిగా పోటీ చేయడం వల్లనే డ్యామేజ్ జరిగిందనేది మొత్తం స్టాటిస్టిక్స్ చూస్తే అర్థమవుతుంది. కాబట్టి దాని మీద వర్క్ చేస్తున్నారు. 2024 కాంగ్రెస్ పార్టీదే. ఆ యాంగిల్లోనే వేవ్స్ కనపడతా ఉన్నాయి మనందరికి కూడా. బట్ మీడియా రకరకాల వేయచ్చు. బట్ తర్వాత అలాగే మీరు అదే 2004లో కూడా చూశారు కదా, 2004లో భారత్ వెలిగిపోతూ ఉంది, బీజేపీ వచ్చిందన్నారు, ఏమైంది? సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కాబట్టి వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ మహేశ్వర గారు, చాలా మంచి విషయాలను మాకు చెప్పారు. మీరు కందుకూరులో మీకు సీట్ రావాలని కోరుకుంటున్నాం, అదేవిధంగా మీ కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాం. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలి, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మొత్తానికి నేతి మహేశ్వర గారు చాలా విషయాలు చెప్పారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మంచి జరగబోతుంది, ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి కీ రోల్లోకి రాబోతుంది. అదేవిధంగా దేశంలో ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి లౌకికమైనటువంటి కాంగ్రెస్ కూటమి రావాలని ఆయన కోరుకున్నారు. ఇది మహేశ్వర గారి అభిప్రాయం. ఇది ఈనాటి స్పెషల్ డిబేట్. థ్యాంక్ యూ.